మనం మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా వేసేటప్పుడు ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు రెడీమేడ్ బ్లౌజులకైనా ఎక్కువ వస్తూ ఉంటుంది. నెక్కు వెడల్పు ఎక్కువ పెడతారు. మనం ఏంటి నెక్కులు జారకుండా నెక్కులు అనేవి తక్కువ పెడుతూ ఉంటాం మన టిప్స్ ప్రకారం. దీనికి మ్యాచ్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ మన లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ కూడా డబల్గా ఇలా మనం కట్ చేసిన తర్వాత నెక్కు దగ్గర మనం ఎంత వెడల్పు అయితే నెక్కు మనం పెడతామో అక్కడ కాటు పెట్టేసుకొని మనం ఎక్కడైతే కుట్టు వేయాలనుకుంటున్నామో అక్కడ ఆ కాటు పెట్టేసి ఈ పొడవును కూడా మనం కరెక్ట్గా పెట్టేసి ఇటు చివరికి మనం ఖాయం చేసి మనకి ఎగస్ట్ చూసారా, ఈ ఎగస్ట్రా ఉన్న దాన్ని మనం ఇలా గీసుకుంటూ దీని మీద మనం కుట్టు అనేది పడాలి. ఓకేనా. ఇది నెక్ అనేది ఎంత వెడల్పు ఉన్నా ఒక్కొక్కసారి మీకు 2 ఇంచులు రావచ్చు, 3 ఇంచులు రావచ్చు, ఇంకా పెద్ద నెక్ కూడా రావచ్చు. అంటే మనకి ఒక హాఫ్ ఇంచే వచ్చేసింది, కానీ మనకి ఏమవుతుందంటే కొన్ని 1 ఇంచు 1.5 ఇంచెస్ తేడా వస్తుంది. వాటికి కూడా డాట్ మనం ఇక్కడ దాకా కూడా వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా కూడా మనం క్రాస్గా వేసుకోవాలి. అలా వేసుకుంటేనే పైన నెక్కు తగ్గుతుంది. కింద వెడల్పుతో మనకు సంబంధం లేదు. కింద ఎంత వెడల్పు ఉన్నా కవర్ అవుతుంది, కానీ పైన వెడల్పుని మనం కవర్ చేయలేదనుకోండి భుజాలు ఆగో. మీరు బొందులు పెట్టండి, మీరు ఎంత టైట్ చేయండి, ఏమైనా చేయండి, ఇక్కడ మన ఈ నెక్కుని ఇలా ఒత్తకపోతే 100% మీకు భుజాలు అనేవి వెడల్పు వచ్చేసి జారిపోతూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే వేసే విధానం ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ సెంటర్ టు సెంటర్ ఇలా మనం అనుకున్న తర్వాత దీన్ని వెడల్పు చేసుకోవాలి. ఇలా వెడల్పు చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే చూడండి, ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా కట్ వర్క్ వచ్చిన ఏ డిజైన్ వచ్చినా దీని సెంటర్ టు సెంటర్ ఈ గీతని మనం పెట్టుకోవాలి. ఇక్కడ సెంటర్ టు సెంటర్ దీనికి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక గుండు సూది పెట్టేసుకోండి, మీకు కదలకుండా ఉంటుంది. ఓకేనా. సీనియర్లం కాబట్టి మేము చక్కగా ఇలా పెట్టుకుంటాం, మీరైతే గుండు సూది పెట్టాలి. ఇది వేసే విధానం ఎలా అంటే ఫస్ట్ ఇలా మనం చుట్టూ కుట్టు వేసుకోవాలి. చూడండి, కదలకుండా క్లాత్ని ఎటువైపుకి లైనింగ్ వైపుకి మనం కింద మనకి వర్క్ పడకుండా చక్కగా ఇలా చుట్టూ కుట్టు అనేది వేసుకోవాలి. ఇది లూజ్ కుట్టు పెట్టుకున్నా పర్వాలేదు, మనకి ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పుకొని చక్కగా మళ్ళీ ఇప్పుడు మనం ఇటువైపు నుంచి కుట్టు దీని పక్క నుంచి వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఫిట్టింగ్ అనేది అయిపోయింది మన కదలకుండా. ఇప్పుడు దీన్ని ఇలా వేసుకోవాలి. ఓకేనా. ఇలా చిన్న కుట్టు పెట్టేసి ఇలా వేసుకోవాలి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులకి జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియో ఫస్ట్ కామెంట్ కింద అడ్రస్ పిన్ కోడ్ నెంబర్తో సహా మేము అన్నీ కూడా ఫోన్ నెంబర్ పెడతాం, మీరు కాంటాక్ట్ అయ్యి రావచ్చు. కొత్త బ్యాచ్ అనేది రెడీ అవుతుంది, 6వ బ్యాచ్.